మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేసినప్పుడు మీ మైండ్‌లో ఫస్ట్ ఎక్స్‌పెక్టేషన్ ఏంటి? ఒక మంచి స్ట్రాటజీ నేర్చుకుంటే రోజు కన్సిస్టెంట్ ప్రాఫిట్స్ వస్తాయి అనుకుంటున్నారా? చాలామంది బిగినర్స్ ఎగ్జాక్ట్‌లీ ఇక్కడే మిస్టేక్ చేస్తారు. ఒక స్ట్రాటజీ, కొన్ని ఇండికేటర్స్, ఒక మంచి ఎంట్రీ మోడల్ నేర్చుకున్న వెంటనే ట్రేడింగ్ నుంచి రెగ్యులర్ ఇన్‌కమ్ జనరేట్ చేయాలని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. కానీ నిజంగా ట్రేడింగ్ అనేది సాలరీ టైప్ జాబ్ కాదు. ప్రతిరోజు మార్కెట్ ఓపెన్ అవుతుంది కాబట్టి ప్రతిరోజు మీరు ప్రాఫిట్ చేయాలి అనే రూల్ ఏమీ లేదు. ట్రేడింగ్‌లో ఒకరోజు మంచి సెటప్ దొరుకుతుంది. మీరు ట్రేడ్ తీసుకుంటారు. టార్గెట్ హిట్ అవుతుంది. నెక్స్ట్ డే అదే సెటప్ పర్ఫెక్ట్‌గా కనిపించినా స్టాప్ లాస్ హిట్ కావచ్చు. ఇంకొక రోజు అసలు పర్ఫెక్ట్ సెటప్ రాకపోవచ్చు. అంటే ప్రొఫెషనల్ ట్రేడర్‌కి కూడా విన్నింగ్ ట్రేడ్స్, లూజింగ్ ట్రేడ్స్, నాన్ ట్రేడ్ డేస్ ఉంటాయి. అందుకే ఒక ట్రేడర్‌ని ఒక్క ట్రేడ్ లేదా ఒక్కరోజు ప్రాఫిట్ అండ్ లాస్‌తో జడ్జ్ చేయడం చాలా పెద్ద మిస్టేక్. ఇక్కడే బిగినర్స్ అన్‌రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్స్ పెంచుకుంటారు. ఎగ్జాంపుల్ చెప్పనా? మీ దగ్గర 1,00,000 క్యాపిటల్ ఉందనుకోండి. డైలీ జస్ట్ 1% చేస్తే నెలకు ఎంతో వస్తుంది అని క్యాలిక్యులేటర్ పట్టుకొని లెక్కలు మొదలుపెడతారు. తర్వాత ఏమవుతుంది? చార్ట్ ఓపెన్ చేసి చూస్తే ఎవ్రీ స్మాల్ మూవ్ ఒక ఆపర్చునిటీగా కనిపిస్తుంది. ఓవర్ ట్రేడింగ్ స్టార్ట్ అవుతుంది. సెటప్ లేకపోయినా ఎంట్రీ తీసుకుంటారు. ఒక లాస్ వస్తే పర్లేదు, నెక్స్ట్ ట్రేడ్‌లో సైజ్ పెంచేద్దాం అనుకుంటారు. 2 లాసెస్ వరుసగా వస్తే అక్కడ రివెంజ్ ట్రేడింగ్ స్టార్ట్ అవుతుంది. చివరికి ట్రేడింగ్ క్యాపిటల్ మొత్తం లాస్ అయితే స్ట్రాటజీ తప్పనుకుంటారు. కానీ నిజంగా తప్పు స్ట్రాటజీది కాదు. మీ ఎక్స్‌పెక్టేషన్స్‌ది. ఇప్పుడు మీకు ఒక బేసిక్ క్వెషన్ అడుగుతాను. యాస్ ఎ బిగినర్ ట్రేడర్‌గా మీ ఫస్ట్ గోల్ ఏమనుకుంటున్నారు? ప్రాఫిట్స్ అనుకుంటున్నారా? కాదు. సర్వైవల్. ముందు మార్కెట్‌లో ఎక్కువ సంపాదించాలని పరిగెట్టకండి. ముందు మీ క్యాపిటల్‌ని ప్రొటెక్ట్ చేయడం నేర్చుకోండి. ఒక స్ట్రాటజీ సెలెక్ట్ చేసుకోండి. దానికి ఎంట్రీ రూల్స్ ఏంటో, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలో, టేక్ ప్రాఫిట్స్ ఎక్కడో, రిస్క్ రివార్డ్ ఎంతో ఇవన్నీ క్లియర్‌గా రాసుకోండి. తర్వాత దాన్ని బ్యాక్ టెస్ట్ చేయండి. మీ సెటప్‌కి నిజంగా ఎడ్జ్ ఉందా? విన్ రేట్ ఎంత? యావరేజ్ విన్ ఎంతొస్తుంది? యావరేజ్ లూజ్ ఎంత పోతుంది? ఏ మార్కెట్ కండిషన్‌లో ఇది బాగా పనిచేస్తుంది? ఇవన్నీ అజంప్షన్ మీద కాదు. యాక్చువల్ బ్యాక్ టెస్ట్ రిజల్ట్ మీద ఆధారపడాలి. ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. మంచి సెటప్ అయిన ప్రతిసారి విన్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఒక్కోసారి మీ స్టాప్ లాస్ కూడా హిట్ అవ్వచ్చు. మీ స్టాప్ లాస్ హిట్ అయినంత మాత్రాన మీ అనాలిసిస్ తప్పు అని అర్థం కాదు. ఎందుకంటే ట్రేడింగ్‌లో సర్టెనిటీ ఉండదు. ప్రాబబిలిటీస్ మాత్రమే ఉంటాయి. కాబట్టి ప్రతి ట్రేడ్‌లో ఏం జరుగుతుందో ముందే ప్రిడిక్ట్ చేయడం మీ పని కాదు. మీకు స్టాటిస్టికల్ ఎడ్జ్ ఉన్న సెటప్ వచ్చినప్పుడు ముందే నిర్ణయించే రిస్క్‌తో దాన్ని కన్సిస్టెంట్‌లీ ఎగ్జిక్యూట్ చేయడమే మీ అసలు పని. అందుకే మీ ప్రైమరీ గోల్ నేను ఎంత ప్రాఫిట్ చేశాను అనేది కాకూడదు. నేను నా ట్రేడింగ్ ప్లాన్స్‌ని ఎంత కన్సిస్టెంట్‌లీ ఫాలో చేశాను అనేదే ఉండాలి. ఎగ్జాంపుల్‌కి మీరు 20 ట్రేడ్స్ తీసుకున్నారనుకుందాం. అందులో 10 ట్రేడ్స్‌లో మీ రూల్స్‌ని బ్రేక్ చేసి ప్రాఫిట్ చేశారనుకోండి. ఆ ప్రాఫిట్ వచ్చిందని మీరు మంచి ట్రేడర్ అయినట్లు కాదు. అది లక్ కూడా కావచ్చు. కానీ అదే 20 ట్రేడ్స్‌లో మీ ప్లాన్‌ని ఖచ్చితంగా ఫాలో చేసి కొన్ని ట్రేడ్స్‌లో లాస్ వచ్చినా మీరు మీ రిస్క్ మేనేజ్‌మెంట్ మరియు ట్రేడింగ్ సైకాలజీ వంటి స్కిల్స్‌ని డెవలప్ చేసుకుంటున్నట్లు అర్థం. ఎందుకంటే ట్రేడింగ్‌లో ఒక ట్రేడ్ రిజల్ట్ కంటే కన్సిస్టెంట్ ఎగ్జిక్యూషనే మీ లాంగ్ టర్మ్ సక్సెస్‌కి అసలు ఫౌండేషన్. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పనా? ట్రేడింగ్ స్కిల్ కూడా కాంపౌండ్ అవుతుంది. మనీలాగే ఫస్ట్ 10 ట్రేడ్స్‌లో మీరు ఎంట్రీస్ గురించి నేర్చుకుంటారు. తర్వాత ట్రేడ్స్‌లో పొజిషన్ సైజింగ్, స్టాప్ లాస్ ప్లేస్‌మెంట్ గురించి అర్థమవుతుంది. ఇంకొన్ని ట్రేడ్స్ తర్వాత మీకు ఏ సెటప్స్ మీకు సరిపోతాయో క్లిక్ అవుతుంది. అంటే ఫస్ట్ మీరు కాంపౌండ్ చేయాల్సింది మనీని కాదు, మీ డెసిషన్ మేకింగ్ స్కిల్స్‌నే. కాబట్టి బిగినర్ ట్రేడర్‌గా ఈ నెల 50,000 సంపాదించాలి అని టార్గెట్ పెట్టుకునే బదులు ఒక సెటప్‌ని ప్రాపర్‌లీ బ్యాక్ టెస్ట్ చేసి వచ్చే 50-100 ట్రేడ్స్‌లో నా రూల్స్‌ని బ్రేక్ చేయకుండా ఎగ్జిక్యూట్ చేస్తాను అని పెట్టుకోండి. ఇది వినడానికి చిన్న గోల్‌లా అనిపించినా కానీ ఇదే మిమ్మల్ని లాంగ్ టర్మ్‌లో నిలబెడుతుంది. ఎందుకంటే ట్రేడింగ్‌లో ప్రాఫిటబుల్ అవ్వడం అంటే ప్రతి ట్రేడ్‌లో రైట్ అవ్వడం కాదు. మీరు ఎన్ని ట్రేడ్స్ కరెక్ట్‌గా ప్రిడిక్ట్ చేశారన్నది కూడా ముఖ్యం కాదు. మీ ఎడ్జ్‌ని ఎంత కన్సిస్టెంట్‌గా ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నారు అనేదే అసలు గేమ్. అయితే ఒక ట్రేడర్‌కి 30% లేదా 40% ట్రేడ్స్ మాత్రమే విన్ అయినా అతను ఎలా ప్రాఫిటబుల్ అవుతున్నాడు? ఇక్కడే విన్ రేట్, రిస్క్ రివార్డ్,
ఎక్స్‌పెక్టెన్సీ వంటి కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్ అవుతాయి. కానీ వాటిని అర్థం చేసుకునే ముందు ఒక బేసిక్ విషయం తెలుసుకోవాలి. ట్రేడింగ్‌లో ఏ ట్రేడ్ అయినా ముందుగానే 100% విన్ అవుతుందని చెప్పలేం. ఒక స్ట్రాంగ్ ట్రేడింగ్ సెటప్‌కి మంచి హిస్టారికల్ రిజల్ట్ ఉన్నా నెక్స్ట్ ట్రేడ్ విన్ కావచ్చు, లాస్ కావచ్చు. అందుకే ట్రేడింగ్‌ని ఎగ్జాక్ట్ ప్రిడిక్షన్ గేమ్‌గా చూడకూడదు. ఇది ప్రాబబిలిటీ గేమ్. ప్రొఫెషనల్ ట్రేడర్‌కి ప్రతి ఒక్క ట్రేడ్ రిజల్ట్ కంటే సిరీస్ ఆఫ్ ట్రేడ్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక సింగిల్ ట్రేడ్ అతని ఎడ్జ్‌ని ప్రూవ్ చేయదు. కానీ అదే సెటప్‌ని ప్రీ డిఫైన్డ్ రిస్క్‌తో ఒకే ట్రేడింగ్ ప్లాన్ ప్రకారం పదులు, వందల ట్రేడ్స్‌లో కన్సిస్టెంట్‌లీ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అతని యాక్చువల్ విన్ రేట్, రిస్క్ రివార్డ్, ఎక్స్‌పెక్టెన్సీ ఎలా పనిచేస్తున్నాయో డేటా ద్వారా తెలుస్తుంది. అంటే మీ పని ఈ ట్రేడ్ తప్పకుండా విన్ అవుతుందా అని తెలుసుకోవడం కాదు. మీకు స్టాటిస్టికల్ ఎడ్జ్ ఉన్న సెటప్‌ని ఐడెంటిఫై చేసి ప్రతి ట్రేడ్‌లో కంట్రోల్డ్ రిస్క్‌తో దాన్ని కన్సిస్టెంట్‌లీ ఎగ్జిక్యూట్ చేయడం. ఇదే ప్రాబబిలిటీ బేస్డ్ ట్రేడింగ్‌కి అసలు ఫౌండేషన్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీ స్ట్రాటజీకి 40% విన్ రేట్ ఉందనుకోండి. అంటే ఏంటి? 10 ట్రేడ్స్‌లో 4 మాత్రమే విన్ అవుతాయి. 6 మాత్రం లాస్ అవుతాయి. బిగినర్స్‌కి ఇది చూసిన వెంటనే ఖచ్చితంగా బ్యాడ్ స్ట్రాటజీ అనుకుంటారు. కానీ ఆగండి. ఇప్పుడు చూద్దాం. ప్రతి విన్నింగ్ ట్రేడ్‌లో మీరు 2 ఆర్ ప్రాఫిట్ తీసుకుంటూ, ప్రతి లూజింగ్ ట్రేడ్‌లో 1 ఆర్ మాత్రమే లూజ్ అయితే లెక్క చూద్దాం. 4 విన్నింగ్ ట్రేడ్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ 8 ఆర్. 6 లూజింగ్ ట్రేడ్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 6 ఆర్. ఓవరాల్‌గా చూస్తే ప్లస్ 2 ఆర్ ప్రాఫిట్. అర్థమైందా? మీరు 60 ట్రేడ్స్ లాస్ అయినా ఓవరాల్‌గా మీరు ప్రాఫిటబుల్‌గానే ఉన్నారు. అందుకే ఒక్క విషయం క్లియర్‌గా అర్థం చేసుకోండి. విన్ రేట్ ఒక్కటే మీ ప్రాఫిటబిలిటీని డిసైడ్ చేయదు. రిస్క్ రివార్డ్, విన్ రేట్, యావరేజ్ విన్, యావరేజ్ లాస్ ఇవన్నీ కలిసి మీ స్ట్రాటజీకి యాక్చువల్ ఎడ్జ్ ఉందో లేదో చెప్తాయి. అందుకే ఒక ట్రేడర్ 70% ట్రేడ్స్ విన్ చేసినా ఓవరాల్‌గా లాస్‌లో ఉండొచ్చు. మరో ట్రేడర్ 40% ట్రేడ్స్ మాత్రమే విన్ అయినా బాగా ప్రాఫిటబుల్‌గా ఉండొచ్చు. ఇప్పుడు రిస్క్ మేనేజ్మెంట్ చూద్దాం. మీ దగ్గర 1,00,000 ట్రేడింగ్ క్యాపిటల్ ఉందనుకోండి. మీకు ఎంత ప్రాఫిట్ వస్తుందో అనేది కాదు ముందు క్వెషన్. ఒక ట్రేడ్‌లో నేను ఎంత లాస్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అనేదే మీరు ముందే డిసైడ్ చేసుకోవాల్సింది. ఎందుకంటే మార్కెట్ మీ ప్రెడిక్షన్‌కి ఆపోజిట్‌గా వెళ్ళడం మీ కంట్రోల్‌లో లేదు. కానీ పొజిషన్ సైజ్, స్టాప్ లాస్, రిస్క్ పర్ ట్రేడ్ ఇవి మాత్రం పూర్తిగా మీ కంట్రోల్‌లోనే ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు ఒక ట్రేడ్‌లో మాక్సిమం 1000 మాత్రమే రిస్క్ చేయాలని ముందే డిసైడ్ చేసుకున్నారు. ఇప్పుడు ఎంట్రీ ప్రైస్ అండ్ స్టాప్ లాస్ మధ్య ఉన్న డిస్టెన్స్‌ని బట్టి మీ పొజిషన్ సైజ్ ఎంత ఉండాలో కాలిక్యులేట్ చేయాలి. ముందుగా ఎన్ని షేర్స్ లేదా లాట్స్ తీసుకోవాలి అని డిసైడ్ చేయకూడదు. ఫస్ట్ ఈ ట్రేడ్‌లో నేను మాక్సిమం ఎంత అమౌంట్ రిస్క్ చేయగలను అని నిర్ణయించుకోండి. ఆ తర్వాత ఎంట్రీ మరియు స్టాప్ లాస్ మధ్య ఉన్న డిస్టెన్స్‌ని బట్టి మీ రిస్క్ సరిపోయే పొజిషన్ సైజ్‌ని కాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ స్టాప్ లాస్ గురించి ఒక మైండ్ సెట్ మార్చుకోవాలి. చాలామంది స్టాప్ లాస్ హిట్ అయితే నా ఎనాలిసిస్ తప్పు అని ఫీల్ అవుతారు. కానీ ఇది నిజం కాదు. మీ సెటప్ వ్యాలిడ్‌గానే ఉండొచ్చు. ఎంట్రీ కూడా ప్లాన్ ప్రకారమే ఉండొచ్చు. అయినా ఆ ఇండివిడ్యువల్ ట్రేడ్ లాస్ కావచ్చు. స్టాప్ లాస్ అంటే మీ ప్రిడిక్షన్ తప్పు అని కాదు. అది జస్ట్ ఒక ట్రేడ్ రాంగ్ డైరెక్షన్‌లో వెళ్ళినప్పుడు డ్యామేజ్‌ని లిమిట్ చేయడానికి మీరు పెట్టుకున్న సేఫ్టీ నెట్. ఓకేనా? ఇప్పుడు ఒక డేంజరస్ మిస్టేక్ గురించి మాట్లాడుకుందాం. లాస్‌ని వెంటనే రికవరీ చేయడానికి ప్రయత్నించడం. ఆలోచించండి. ఒక ట్రేడ్‌లో 2000 లాస్ వచ్చింది. వెంటనే నెక్స్ట్ ట్రేడ్‌లో డబుల్ క్వాంటిటీని తీసుకొని ఆ 2000 రికవరీ చేద్దాం అనుకుంటే అది ట్రేడింగ్ అవ్వదు. అది రివెంజ్ ట్రేడింగ్ అవుతుంది. ఫస్ట్ లాస్ చిన్నదే కావచ్చు. కానీ ఎమోషన్స్‌తో పొజిషన్ సైజ్ పెంచేస్తే అదే లాస్ ఒక పెద్ద లాస్‌గా మారుతుంది. అందుకే ప్రతి ట్రేడ్‌కి ముందే కొన్ని విషయాలు క్లియర్‌గా ఉండాలి. ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి? స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి? టార్గెట్ ఎంతవరకు? రిస్క్ ఎంత? పొజిషన్ సైజ్ ఎంత? ఇవన్నీ ట్రేడ్ ఎంటర్ అయ్యే ముందే నిర్ణయించుకోవాలి. ట్రేడ్ తీసుకున్న తర్వాత ఎమోషన్స్ ఆధారంగా రూల్స్ మార్చడం మొదలుపెడితే మీరు మీ స్ట్రాటజీకి ఉన్న ఎడ్జ్‌ని మీరే చేతులారా పోగొట్టుకున్నట్లు అవుతుంది. ఇక్కడ ఒక ప్రిన్సిపల్ మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ప్రొటెక్ట్ యువర్ క్యాపిటల్ ఫస్ట్. ఎందుకంటే ట్రేడింగ్‌లో క్యాపిటల్ లేకపోతే నెక్స్ట్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మీరు మార్కెట్‌లో ఉండరు. ఒక చిన్న లాస్ వచ్చినా దాన్ని రికవర్ చేసుకోవడానికి మీకు మరో ట్రేడ్ ఆపర్చునిటీ ఉంటుంది. కానీ ఒక పెద్ద లాస్ వల్ల మీ ట్రేడింగ్ అకౌంట్‌కి సివియర్ డ్యామేజ్ జరిగితే అదే అమౌంట్‌ని తిరిగి రికవర్ చేయడానికి చాలా ఎక్కువ రిటర్న్స్ సంపాదించాల్సి వస్తుంది.
ఇది చాలా కష్టమైన పని. అందుకే బిగినర్ ట్రేడర్‌గా మీ ఫస్ట్ గోల్ మాక్సిమం ప్రాఫిట్ కాదు. అన్నెసెసరీ లాసెస్‌ని అవాయిడ్ చేయడం. క్యాపిటల్‌ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఒకే స్ట్రాటజీని కన్సిస్టెంట్‌లీ ఎగ్జిక్యూట్ చేసి ఎనఫ్ ట్రేడ్స్ కలెక్ట్ చేస్తే మీకు మీ యాక్చువల్ విన్ రేట్, రిస్క్ రివార్డ్, బెస్ట్ సెటప్స్ అండ్ వీక్ సెటప్స్ ఏంటో డేటా ద్వారా తెలుస్తుంది. అప్పుడు మీరు అసంప్షన్స్‌తో ట్రేడింగ్ చేయరు. డేటా ఆధారంగా ట్రేడింగ్ చేయడం మొదలుపెడతారు. కానీ ఇక్కడ ఇంకో పెద్ద ఛాలెంజ్ ఉంది. మీకు మంచి స్ట్రాటజీ ఉండొచ్చు. రిస్క్ మేనేజ్మెంట్ తెలుసు. ప్రాబబిలిటీ కూడా అర్థమై ఉండొచ్చు. అయినా ఎమోషన్స్ మధ్యలోకి వస్తే మొత్తం ప్రాసెస్ దెబ్బతింటుంది. ఒక లాస్ తర్వాత ఫియర్ వల్ల నెక్స్ట్ వ్యాలిడ్ సెటప్‌ని మిస్ చేయొచ్చు. ఒక మంచి ప్రాఫిట్ వచ్చిన వెంటనే గ్రీడ్ వల్ల టార్గెట్‌ని చేంజ్ చేయొచ్చు. వరుసగా 2 లాసెస్ వస్తే ఎప్పుడైనా రికవరీ చేయాలి అనే ప్రెషర్‌తో రివెంజ్ ట్రేడింగ్ మొదలవుతుంది. అంటే స్ట్రాటజీ తెలుసుకోవడం ఒక విషయం అయితే, దాని ఎమోషన్స్‌కి లొంగకుండా కన్సిస్టెంట్‌లీ ఎగ్జిక్యూట్ చేయడం మరో పెద్ద విషయం. ఎందుకంటే మార్కెట్‌లో ఒక బిగ్గెస్ట్ ఎనిమీ చాలా సార్లు మార్కెట్ కాదు, మన ఓన్ డెసిషన్స్. మరి ఈ ఫియర్, గ్రీడ్, ఫోమో, రివెంజ్ ట్రేడింగ్ లాంటి ఎమోషన్స్‌ని ఎలా కంట్రోల్ చేయాలి? ట్రేడింగ్ ప్లాన్‌ని ఎమోషన్స్‌కి లొంగకుండా ఎలా కన్సిస్టెన్సీ ఫాలో చేయాలి? అంతేకాదు, ఒక బిగినర్ ట్రేడర్‌గా ఈ రోజు నుంచే ప్రాక్టికల్‌గా ఏం చేయాలి? వీటన్నింటికి ఆన్సర్‌గా మీరు ఫాలో చేయాల్సిన 7 సింపుల్ రూల్స్ ఏంటో నెక్స్ట్ పార్ట్‌లో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.